హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఈరోజు మనం ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన కర్నూల్ స్ట్రీట్స్లో దొరికే ఉగ్గాని మిర్చి బజ్జీ తయారు చేయబోతున్నాం. వేడి వేడి ఉగ్గాని పక్కన కారం కారంగా మిర్చి బజ్జీ కాంబినేషన్ టేస్ట్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేమండి. ఈ ఈవినింగ్ స్నాక్గా కానీ లైట్గా డిన్నర్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఆప్షన్. ఈ స్టైల్ రుచి ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోలేరు. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఉగ్గాని మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఆలస్యం లేకుండా చూపిస్తాను, చూడండి. ముందుగా బజ్జీ బ్యాటర్ కలుపుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను. ఈ బియ్య పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ మరియు చిటికెడంత పసుపుని కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ బజ్జీకి ఏ విధంగా అయితే బ్యాటర్ని కలుపుకుంటారో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. లమ్స్ ఏం లేకుండా పిండిని కలుపుకోండి. ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే ఈ బ్యాటర్ అనేది ప్లఫీనెస్ వచ్చి బజ్జీలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు వాముని ఇలా చేతి మధ్యలో కొంచెం రబ్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇందులో చిటికెడంతా వంట సోడా వేసుకోండి. అస్సలు ఎక్కువ వేసుకోబాకండి. ఎక్కువ వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. ఈ విధంగా బాగా కలుపుకొని బ్యాటర్ని రెడీగా పెట్టుకోవాలి. ఈ బజ్జీలు ప్రిపేర్ చేయడానికి నేను మిర్చి బజ్జీ కాకుండా నార్మల్గా కూరల్లో వేసుకునే మిర్చిలోనే కొంచెం లావుగా ఉంటాయండి. ఇలాంటి మిర్చి అయితే కారం కారంగా చాలా బాగుంటుంది ఉగ్గాని కాంబినేషన్గా. ఈ మిరపకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ఘాట్లయితే పెట్టుకోవాలండి. ఎక్కువ స్పైసీనెస్ తినలేను అనుకునే వాళ్ళు గింజలు అయితే తీసుకోవచ్చండి. ఇలా గింజలు తీసుకుంటే కారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇదే విధంగా మొత్తం మిరపకాయలకి ఘాట్లు పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. మిర్చిలో స్టఫ్ కోసం ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వాముని కొంచెం ఇలా రబ్ చేసి వేసుకోండి. వీటిని బాగా కలుపుకోవాలి. మిర్చిలోకి ఈ స్టఫ్ని పెట్టుకుంటే స్పైసీనెస్ చాలా వరకు తగ్గిద్ది. మరియు వాము వేసాం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదండి. ముందుగానే ఘాట్లు పెట్టుకున్న మిర్చిలో ఈ పిండిని పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా పూర్తిగా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం మిరపకాయలలో ఇలా స్టఫ్ని పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ని మరోసారి బాగా కలుపుకోవాలి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ముందుగానే రెడీగా పక్కన పెట్టుకున్న ఈ మిరపకాయలని ఈ పిండి బ్యాటర్లో కలుపుకొని బాగా వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంటేనే బజ్జీలు రంగు అనేవి మారుతాయండి. ఇదే విధంగా మిరపకాయలని బజ్జీ బ్యాటర్లో ముంచుకొని ఫ్రీగా ఫ్రై అయ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులు కూడా బాగా కలుపుకుంటూ ఈ బజ్జీలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఈ మిర్చి బజ్జీని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మిరపకాయలను కూడా బజ్జీలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 3కి సరిపడే ఉగ్గానిని అయితే చేస్తున్నానండి. అందుకని నేను ఇక్కడ 4 నుండి 5 కప్పుల వరకు బొరుగుల్ని తీసుకున్నాను. చాలామంది మరమరాలు అంటారు, ఇంకొంతమంది బొరుగులు కూడా అంటారు. వీటిలో బొరుగులు నిండేంత నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్ళని వేసుకొని బొరుగుల్ని ఈ నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే బొరుగులు నీళ్లు పీల్చుకొని బొరుగులు సాఫ్ట్గా అవుతాయి. బొరుగులు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వెంటనే నీళ్ళని మొత్తం గట్టిగా పిండేసి బొరుగులు మాత్రమే సపరేట్ చేయాలి. బొరుగులు నానబెట్టే అవసరం లేదండి. ఈ విధంగా బొరుగులు నీళ్ళలో నుండి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కప్పు ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలని ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. వేసుకున్న బిట్ అయితే నాకు స్కిప్ అయిందండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక టమాటాని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
టమాటా ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఉగ్గానికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఇందులోనే పావు స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రెడీగా పక్కన పెట్టుకున్న బొరుగుల్ని వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బొరుగుల్లో ఈ మొత్తం కలిసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ పుట్నాలని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. ఈ పుట్నాల పిండి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇదే ఉగ్గానికి అసలైన టేస్ట్ తెస్తుంది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టైంలోనే మీరు సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పచ్చిమిర్చి స్పైసీనెస్సే నాకు సరిపడుతుందని చెప్పేసి నేను కారం అయితే యాడ్ చేయలేదు. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడు మిర్చి బజ్జీతో కొంచెం ఉల్లిపాయ మరియు నిమ్మకాయ రసం పిండుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ అయితే అస్సలు మాటలో చెప్పలేమండి. తప్పకుండా ట్రై చేయండి. మరియు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు మీకు ఎలాంటి డిషెస్ కావాలో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.